హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి నల్లమోతు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న మా డ్రీమ్ హౌస్ ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ ఏం చేయిస్తున్నాము, ఇవన్నీ మీకు ఇవాళ నా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు లాస్ట్ వీక్ నా వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే ఇంట్లో సర్దుతూ ఉన్నప్పుడు ఈ చెయ్యి బెణికిందనమాట. అందుకని బాగా నొప్పి చేసేసి ఒక 10 days పాటు కట్టి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు బాగుంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో నన్ను అడిగారు, ఇంకా అడుగుతున్నారు మీ చెయ్యి ఎలా ఉందక్క, బాగున్నారా, ఏంటి సంగతి అని. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కన్స్ట్రక్షన్లో ఉన్న మా ఇంటి విశేషాలు ఇవాళ నా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, పదండి. సో ఇందాక మీరు చూసారు కదా, నేను నుంచొని మాట్లాడిన ప్లేస్ అంతా పార్కింగ్ ఉంటుంది అనమాట. పార్కింగ్ను తర్వాత వాచ్మెన్ క్వార్టర్స్ ఉంటుంది. అది అసలు ఏమాత్రం రూపురేఖల్లో లేదు కాబట్టి నేను స్పెసిఫిక్గా అక్కడ నుంచొని మాట్లాడలేదు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం మనము. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 4th, 5th కలిపి డూప్లెక్స్ లాగా వచ్చేటట్టుగా యాక్చువల్ ప్లాన్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తే ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లోకి మనం ఇప్పుడు వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ అంతా కాన్సెప్ట్ ఏంటంటే శ్రీకాంత్ తన ఆఫీస్ రూమ్ని మొత్తం ఆఫీస్ పర్పస్ కోసం ఫస్ట్ ఫ్లోర్ని వాడుకోదలుచుకుంటున్నాను అనమాట. అందుకని ఆ ప్లాన్ని ఉద్దేశిస్తూ ఇక్కడ మేము ప్లాన్ చేసాము. ఇదంతా శ్రీకాంత్ ఆఫీస్ రూమ్ అనమాట. ఈ ఆఫీస్ రూమ్లోనే తన టేబుల్ అవన్నీ ప్లాన్ చేసుకోవడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఒక గోడ నిండా కూడా మనకి సీసీ కెమెరాస్, అంటే ఇదివరకు మేము ఉంటున్న హౌస్ దగ్గరే కానీ లేకపోతే ఆఫీసు, గోడౌన్ వీటన్నిటినీ చూపిస్తూ లింక్ చేస్తూ సీసీ కెమెరాస్ ప్లాన్ చేసాం అనమాట. సో తన ఆఫీస్ రూము ఎవరైనా ఆఫీస్ వాళ్ళు వస్తే మాట్లాడడానికి, తర్వాత సీసీ కెమెరాస్కి, అది ఈ గదిలో ఉండేటట్టుగా బేసిక్ ప్లాన్. సో ఇక్కడ అంతా ఆఫీస్ స్టాఫ్ కూర్చొని సిస్టమ్స్ అవి పెట్టుకొని వర్క్ చేసే స్పేస్ అనమాట. ఇదంతా వర్క్ ఏరియా, అది వాక్-ఇన్, ఇదంతా వర్క్ ఏరియా. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా తన రూమ్ ఉంటుంది. అలాగే తను బిజినెస్ చేసే కంపెనీస్ తాలూకా స్టాక్ పెట్టుకోవడానికి వాటికి కూడా గోడౌన్ ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో దీనికి ప్రత్యేకంగా గదులుగా ఏం పెట్టలేదు. కారణం ఏంటంటే స్టాక్ మోస్ట్గా స్టోర్ చేసుకోవడానికి గోడౌన్ స్పేస్గా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇల్లు ఎక్కడ చూసినా సరే అన్నీ గ్రానైట్ గుమ్మాలే అండ్ యూపీవీసీ విండోస్ని స్పెసిఫై చేసాం అనమాట. మాకు కావాలి అలాగే అని చెప్పేసి. వాష్ ఏరియా అదంతా ఈ సందులో. బేసికల్గా ఇది గోడౌన్ కాబట్టి ఎక్కువ స్టాఫ్ యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఈ సందు ఒక్కటే నాదనమాట. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని నేను కలిసి మాట్లాడుకోవడానికి నాకు ఈజీగా యాక్సెస్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదండి. బేసికల్గా ఇల్లు కట్టడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అనుకున్నంత ఈజీ కాదు అని దిగిన తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు మీరు చూసిందంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. నాకు ఏ ఇంట్లో అయినా సరే ఒక చాలా ఇష్టమైన పాయింట్ ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళకి యాక్సెస్ బాగుండాలి. ఈ అపార్ట్మెంట్స్లో నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో నా పాయింట్ ఏంటంటే ఇదంతా ఆఫీస్ ఫ్లోర్ అనుకోండి, బట్ ఇలానే పైన మన ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లాగా పిలుచుకుంటే చక్కగా మీ ఇంట్లో ఏం వండుకున్నావు, మీ ఇంట్లో విశేషాలు ఏంటి, మా ఇంట్లో సంగతులు ఇవి అని మాట్లాడుకునేంత దగ్గరలో ఫ్రెండ్స్ ఉంటే చాలా ఇష్టం అనమాట నాకు ఆ పాయింట్. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎన్నిసార్లు పైకి కిందకి ఎక్కుతూ ఉండాలి కదా. సో బేసికల్గా ఇక్కడ లిఫ్ట్ వచ్చేస్తే ఇన్ని కష్టాలు ఉండవు. కానీ నాకు తెలిసి లిఫ్ట్ ఓకే ఉండడం మంచిది, వాడతారు. లిఫ్ట్ ఉన్నా సరే మెట్లు ఎక్కే దిగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోజు 5 అంతస్తులు 5 సార్లు ఎక్కి దిగితే ఇంకా జిమ్కి వెళ్ళాల్సిన పని లేదేమో. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు నేను నుంచొని మాట్లాడేది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. దీని పక్కనే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంటుంది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇంకా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇట్లా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అట్లా వస్తాయి. 4th, 5th కలిపి డూప్లెక్స్ లాగా ఉంటుంది. అక్కడ మేము ఉండేటట్టు అనమాట. సో అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైకి వెళ్ళిన తర్వాత. మొత్తానికి ఇది డబుల్ బెడ్రూమ్. సో ఇప్పుడు నేను మిమ్మల్ని 3 bedroom ఫ్లాట్లోకి తీసుకెళ్తాను. క్విక్ రౌండప్ ఇచ్చేస్తాను. ఇదంతా హాల్ అనమాట. ఖచ్చితంగా ప్రతి రూమ్కి క్రాస్ వెంటిలేషన్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి హాల్తో పాటు హాల్ని అడ్జసెంట్గా మనకి ఇక్కడ పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అక్కడ విండో ఒకటి వస్తుంది. ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. 2 bedroom అపార్ట్మెంట్ కన్నా 3 bedroom అపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇదంతా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ హాల్ చూసారు మీరు. ఇది కొంచెం వాక్ స్పేస్ లాగా ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద యూటిలిటీ ఏరియా. ఇంకా మనకి టేస్ట్ ఉండాలి కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కిచెన్ గట్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా కాబట్టి అంతా కొంచెం మెస్సీగా ఉంది. బట్ బేసికల్గా ఇక్కడ వచ్చేసి మనకి వంట చేసుకోవడానికి గట్టు పొయ్యి దగ్గరే మనకి విండో ఉంటే హ్యాపీ ద బెస్ట్ అనమాట. సో ఇక్కడ విండో ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఇది సింక్ అనమాట. అండ్
ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అనమాట. మనం బట్టలు వాష్ చేసుకోవాలనుకున్నా, ఉతికిన బట్టలు ఆరేసుకోవాలనుకున్నా, ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్కి ఇది చాలా స్పేస్ కలిసి వచ్చిందని చెప్పచ్చు. సో ఇది యూటిలిటీ ఏరియా ఉంటుంది. యూటిలిటీ ఏరియాతో పాటు కిచెన్లోనే మనకి అడ్జసెంట్గా, ఇందాక నేను చెప్పాను కదా ఇదంతా చాలా పెద్ద యూటిలిటీ ఏరియా అని, ఇక్కడ మనం క్రాకరీ స్టాండ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇక్కడ డైనింగ్ టేబుల్ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచే ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది యాక్చువల్లీ థర్డ్ బెడ్రూమే అయినా కూడా దీనికి ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఒకటి ఉంది. అదేంటంటే ఇలాగా సందులోకి యాక్సెస్ ఉంటుంది అనమాట. సెకండ్ బెడ్రూమ్కి కూడా ఈ ఫీచర్ ఉంది, బట్ సెకండ్ బెడ్రూమ్కి థర్డ్ బెడ్రూమ్కి అంటే గెస్ట్ బెడ్రూమ్కి ఇది ఒక బ్యూటిఫుల్ యాక్సెస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. బేసికల్గా ఇది థర్డ్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇవ్వడం జరిగింది. ఈ సందులోంచి నేను మిమ్మల్ని సెకండ్ బెడ్రూమ్ తీసుకెళ్తాను రండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. వెంటిలేషన్ ఎక్కువ ప్రయారిటీగా చేసాం కాబట్టి ఈ రూమ్కి మనకి 2 విండోస్ ఫెసిలిటీ అది చక్కగా కుదిరింది. సో ఇది సెకండ్ బెడ్రూమ్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో 3 బెడ్రూమ్ ఫ్లాట్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రఫ్గా ఇలా ఉండబోతుంది. మెట్లు ఎక్కేసరికి వాళ్ళంత ఆయాసం వచ్చేస్తుంది, బట్ స్టిల్ హ్యాపీగా ఉంది. బికాజ్ మా ఇల్లు ఎలా ఉండబోతుంది అన్నది మీతో షేర్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇదే మేము ఉండే ఫ్లోర్ అనమాట. ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ డూప్లెక్స్. బేసికల్గా ఇది గుమ్మం. ఇందాక నేను చెప్పినట్టుగా గ్రానైట్ గుమ్మాలే ఏ ఫ్లోర్కైనా సరే. ఇది గుమ్మం అనమాట. గుమ్మంతో పాటు పక్కనే ఒక పెద్ద విండో. అంటే మేము సెలెక్ట్ చేసిన ఇంటీరియర్ ప్రకారం ఇంత పెద్ద విండో వస్తేనే ఆ స్పేస్కి లుక్ వస్తుందన్నమాట. ఇక్కడంతా కూడా చాలా మంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయిస్తున్నాము. సో అవన్నీ నేను కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏది పర్టికులర్గా వస్తుంది అనేది నేను మీకు చెప్పి షేర్ చేసుకుంటాను. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఇది హాల్ కాబట్టి మా హాల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ హాల్ ఏంటంటే బేసికల్గా మనం కూర్చొని తలెత్తిన వెంటనే హాల్ తాలూకా రూమ్ సీలింగ్ వస్తుంది కదా, కానీ ఇక్కడ మేము అనుకుంటున్న హౌస్కి అయితే అలా కాదు. డూప్లెక్స్ అన్నాను కదా, ఇది వచ్చేసి 4th ఫ్లోర్. అక్కడ మెట్లు వస్తాయి, మెట్లెక్కి పైన 5th ఫ్లోర్కి వెళ్తాం. సో ఇక్కడ హాల్ లివింగ్ స్పేస్లో ఎక్కడైతే మేము కూర్చుంటామో 4th ఫ్లోర్కి 5th ఫ్లోర్కి కలిపిన తర్వాత పైన సీలింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి మీరు, సీలింగ్ చాలా పైకి ఉంది. అంటే హాల్లో కూర్చున్న వాళ్ళకి తలెత్తితే మీకు సీలింగ్ కనిపించదు. అక్కడ ఒక గోడ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మనకి గ్రిల్స్ అవి వచ్చి ఒక చిన్న మినీ బాల్కనీ లాగా కనిపిస్తుంది. అక్కడ కూర్చొని కింద హాల్లో కూర్చున్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ ఇదంతా వచ్చేసి బేసికల్గా మనకి లివింగ్ స్పేస్, టీవీ, సోఫా సెట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మా అత్తగారు మామగారు వాళ్ళ బెడ్రూమ్ అనమాట. వాళ్ళ బెడ్రూమ్కి పౌడర్ రూమ్ కూడా రావడం జరిగింది. అది స్పేస్ సరిగ్గా కలిసి వచ్చిందనమాట వాళ్ళకి. ఇది మా అత్తగారు మామగారు వాళ్ళ బెడ్రూము. ఇది వచ్చేసి మనకి పౌడర్ రూమ్ అనమాట. అంటే ఈ లోపలికి వస్తే మీకు తెలుస్తుంది, చక్కగా విశాలమైన బాత్రూమ్ అనమాట. ఇది బాత్రూము, పైన వెంటిలేషను, కిటికీలు ఇవన్నీ ఒకటి. ఇదంతా బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్కి సింక్ అవన్నీ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఒక మంచి పాయింట్ ఏంటంటే వీళ్ళ బెడ్రూమ్కి చక్కగా మనకి పౌడర్ రూమ్ కలిసి వచ్చిందనమాట. ఇదంతా పౌడర్ స్పేస్. అంటే ఇక్కడ మనము చక్కగా ఒక కబర్డ్ లాంటిది పెట్టేసేసి ఇక్కడ అద్దం పెట్టేసేసిన చక్కగా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళచ్చు. నా ఫేవరెట్ రూమ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారండి. ఇది వచ్చేసి ఎంత గొడవ చేశానో, నాకు ఇంత పెద్ద రూమ్ కావాలి, పూజకి చిన్న గది కాదు పెద్ద రూమ్ కావాలి, ఫ్యామిలీ అంతా కూర్చొని పూజలు చేయడానికి సఫిషియెంట్గా ఉండాలి అని చెప్పి అసలు ఇల్లు మొత్తంలో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని అనుకున్నా, దేవుడి గదిలో అంతకన్నా అవ్వకూడదు అనుకున్నా. కానీ ఒక చిన్న అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ కాదు. అదేంటంటే ఇలా ఎంటర్ అయిన వెంటనే మనం బేసికల్గా ఇక్కడ పెట్టుకుంటాం అని అనుకుంటాం కదా దేవుడి బొమ్మలు కానీ అవన్నీ, కానీ ఇటువైపు వాస్తు ప్రకారం కుదరలేదన్నమాట. మనము దండం పెట్టుకునేటప్పుడు మనము టువర్డ్స్ ఈస్ట్, ఈశాన్యం వైపు దండం పెట్టుకుంటే టువర్డ్స్ ఈస్ట్ నుంచి దేవుడికి దండం పెట్టుకోవాలి. అంటే ఈశాన్యం మూల దేవుడు ఉండాలి అంటారు కదా, కాబట్టి ఇంత పెద్ద గోడ. సో మనం ఎంటర్ అయిన వెంటనే దేవుళ్ళని ఇలా దండం పెట్టుకుంటాం. మా పూజ రూమ్ ఇలా వచ్చిందనమాట, ఇటు ఫేస్ చేసి దండం పెట్టుకుంటాం. పూజ గదికి ఇలా ఓపెన్గా వదిలేయడం కాకుండా ఇక్కడ నుంచి 2 ఆర్చెస్ వచ్చి ఆ ఆర్చెస్ మీద అష్టలక్ష్ములు ఉండాలి అన్నది నా మైండ్లో ఉన్న థాట్. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ రూమ్ వచ్చేసేసి మనకి క్లాసెట్ రూమ్ అనమాట. యాక్చువల్గా ఈ రూమ్ని ఫస్ట్ సిద్ధు బెడ్రూమ్గా అనుకున్నాము, కానీ సిద్ధు బెడ్రూమ్గా కన్నా కూడా దీన్ని క్లోసెట్ రూమ్ చేస్తే, అంటే ఈ గది నిండా ఇక్కడ కబర్డ్స్ వచ్చేస్తాయి అనమాట. మనకి ఒక మిర్రర్ కూడా ఉంటుంది అండ్ మొత్తం కబర్డ్స్ వచ్చేస్తాయి. ఈ గదిలో
ఖచ్చితంగా బట్టలు, చెప్పులు, ఇలాంటి యాక్సెసరీస్ ఇవన్నీ దాచుకోవడానికి ఒక క్లోసెట్ రూమ్లా అనుకున్నాం అనమాట ఈ రూమ్. ఈ సెంటర్లో ఒక పెద్ద టేబుల్ కానీ లేకపోతే ఒక ఫోల్డబుల్ బెడ్ కానీ ఇట్లా ప్లాన్ చేసేసి, అంటే ఎవరైనా గబాలిన గెస్ట్ వస్తే గెస్ట్గా అయినా వాడుకోవచ్చు, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది క్లోసెట్ రూమ్ అనమాట. సో బట్టలు దాచుకోవడానికి ఒక గది, ఆహా సుఖంగా ఉంది వినడానికి. అంటే ఇది కూడా చాలకపోతే మనం ఏం చేయలేం, అది వేరే విషయం. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత బేసికల్గా ఇదంతా ఇలా 2 డోర్స్లా కాకుండా మొత్తం అంతా ఒకే డోర్ వస్తుంది అనమాట. స్లైడింగ్ డోర్ కానీ లేకపోతే సేఫ్టీ పర్పస్ ఎలా ఉంది అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, బట్ బేసికల్గా ఇదంతా సింగిల్ డోర్ అని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న బాల్కనీ వచ్చింది ఈ రూమ్కి. అడ్వాంటేజ్, హాయిగా సాయంత్రాల పూట వర్షం పడుతుంటే లేదా 5, 6 ఆ టైంలో ఇక్కడ 2 కుర్చీలు వేసుకొని కాఫీ తాగుతూ చక్కగా అలా ఎంజాయ్ చేస్తూ, వీలైతే ఈ అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది, మేము వచ్చేసరికి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వీళ్ళతో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఎంత బాగుంటుందో. డ్రీమ్స్ తింటూ సగం బతికేజ్ తెలుసా మనము. ఆ గోడ నుంచి వాళ్ళు ఈ చెప్పానుగా ఈ అపార్ట్మెంట్లో ఏటో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ రెడీ అవుతూ, ఆహా లైఫ్ అంతా వేరే లెవెల్ అంతే. రండి చెప్తా. సో క్లాసెట్ రూమ్ అయిపోయింది కదా. బేసికల్గా ఇది డూప్లెక్స్ ఫ్లోర్. నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఇవ్వడం జరిగిందనమాట. మెట్లతో పాటు ఈ మెట్ల పక్కన స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ అంతా కూడా దాన్ని కొంచెం ల్యాండ్స్కేపింగ్ చేయించాలి అన్నది థాట్. ల్యాండ్స్కేపింగ్తో పాటు ఆ పక్కన ఏదైతే గోడ కనిపిస్తుందో అక్కడ ఒక బ్యూటిఫుల్ ఎలివేషన్ ఒకటి ప్లాన్ చేయాలి. అది బుద్ధ బొమ్మ కానీ లేకపోతే ఏదైనా సీనిక్ నేచర్ బ్యూటీ కానీ ఏదైనా సరే ఆ గోడని ఈ మెట్ల పక్కన స్పేస్ని మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేయించాలి అన్నది థాట్. అండ్ హాల్ ఇది చెప్పాను కదా నేను. ఇక్కడ నుంచి మనం ఇప్పటిదాకా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హౌస్ చూసాము, ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. చడాయింగ్, మా బెడ్రూమ్ స్పేస్లోకి వెళ్తున్నాము. ఈ విండో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంత హైట్ వరకు ఒక గట్టులాగా కట్టించుకోవాలని, ఇక్కడ కూడా ఒక దీవాన్ సెట్ లాగా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయించేసుకోవాలని, ఒక విండో లాగా. విండో సోఫా అన్నది ఇప్పుడు అందరూ కట్టించుకుంటున్నారు కదా, సో అట్లా విండో సోఫా లాగా ఇక్కడ కూడా కట్టించుకోవాలి అన్నది నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరికని ఇలా తీర్చుకుంటున్నాను. దీనికోసము నేను పెద్దది కావాలి, నాకు పౌడర్ రూమ్ నేను సాక్రిఫైస్ చేసినా పర్లేదు అని చెప్పి మా అత్తగారు వాళ్ళలా కాకుండా ఈ పర్టికులర్ స్పేస్లో ఇక్కడ నేను డిజైన్ చేయించుకుంటున్నాను అనమాట. అందుకనే ఈ విండో ఇక్కడ నుంచి చూస్తే మా పాతిల్లు కనిపిస్తుంది, మా టెర్రస్ కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి దీనికి అటాచ్డ్గా మనకి ఇక్కడ బాత్రూమ్ అనమాట. సో ఇది మా బెడ్రూమ్ విశేషాలు. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్దాము. సో ఇలా బెడ్రూమ్ నుంచి వచ్చిన తర్వాత బేసికల్గా ఇక్కడ డైనింగ్ ఏరియా అనుకుంటున్నాము. ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ కూడా అనుకుంటున్నాము. కిచెన్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఎల్ షేప్గా వచ్చిందనమాట. ఆ ఎలివేషన్ స్పేస్ ఉంది కదా, ఫ్రిడ్జ్ ఏదైతే అక్కడ పెట్టేశామో, అంటే ఎలివేషన్ కింద ల్యాండ్స్కేపింగ్ అనుకున్నామో దాని బ్యాక్ సైడ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకటి సెట్ చేసేసి ఇదంతా స్టోరేజ్ సెంటర్గా, ఇప్పుడు మనకి ఇట్లాగా అరలు మూవ్ చేస్తే స్టోరేజ్ ఐటమ్స్ పెట్టేసేసి లోపలికి పుష్ చేసేస్తాం కదా, సో ప్లేస్ సేవ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి నీట్గా ఉంటుంది చూడడానికి. సో ఆ థాట్ ఈ పర్టికులర్ ఏరియా అంతా ఫ్రిడ్జ్కి స్టోరేజ్ ఐటమ్స్కి అనుకుంటున్నాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక చిన్న దోశ కౌంటర్ కూడా అనుకుంటున్నాము. అంటే డైనింగ్ టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ కాకుండా కూడా ఇక్కడ ఒక చిన్న దోశ కౌంటర్, ఇక్కడ వంట చేస్తున్నాము గబాల్న ఒకళ్ళు తినేయాలి అని అంటే డైనింగ్ టేబుల్ దాకా వెళ్లకుండా ఇక్కడ ఒక చిన్న దోశ కౌంటర్, ఇక్కడ ఒక మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా వస్తుంది, 2 హై చైర్స్ వస్తాయి. సో ఇది దోశ కౌంటర్ లాగా ప్లాన్. సో ఇప్పుడు మీరు కిచెన్ చూసారు కదా, కిచెన్ నుంచి ఇలా బయటకు వస్తే మనకి మొత్తం స్టోరేజ్ స్పేస్ అనమాట, యూటిలిటీ ఏరియా అన్నమాట. ఇది స్టోరేజ్ స్పేస్ కాదు, యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియా ఏంటంటే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్, తర్వాత అంట్లు తోముకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి, ఆ సందు ఇందాక నేను క్లోసెట్ రూమ్ పక్కనున్న సందుని యూజ్ చేసుకోవచ్చు బట్టలు అది ఆరేసుకోవడానికి. లేదు అంటే ఇది కూడా యాంపుల్ స్పేస్, ఇక్కడ ఇలా ఒక రోప్ కట్టచ్చు, ఇట్లా ఒక రోప్ కట్టచ్చు, ప్రాపర్గా మనకి ఎండ వెలుతురు అవన్నీ వస్తాయి. అండ్ ఇక్కడే ఒక గట్టులాగా ఒక ప్లాట్ఫామ్ లాగా కట్టించేసేసి మనకి వెట్ గ్రైండర్స్, దాని తర్వాత వాషింగ్ మిషను, డిష్ వాషర్, పనమ్మాయిలు ఎప్పుడన్నా రాకపోయినా మానేసినా కుదరకపోయినా అవన్నీ ఇక్కడ సెట్ చేయించేసేయాలి అన్నది నా ప్లాన్. ఎందుకంటే అవన్నీ కిచెన్లోకి వెళ్తే ప్లేస్ ఆక్యుపై చేస్తారు కాబట్టి. సో అదనమాట మ్యాటర్. ఇల్లు కట్టించుకుంటున్నాం అంటే డెఫినెట్లీ అది లైఫ్లో ఒక పెద్ద మైల్ స్టోన్ కాబట్టి అందరికీ స్పెషల్గానే ఉంటుంది. కానీ నాకు ఇంకా ఎందుకు స్పెషల్ అంటే ఈ ఇంట్లో మా పేరెంట్స్ తాలూకా, నా చైల్డ్హుడ్ మెమరీస్ తాలూకా చాలా 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 జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకని ఈ ఇల్లు ఇంకా స్పెషల్ నాకు. 5th ఫ్లోర్కి వెళ్తున్నాం రండి.
సో ఇప్పుడు నేను మెట్లెక్కి వచ్చాను కాబట్టి ఇటువైపు ఎంట్రన్స్ ఉంది. బట్ బేసికల్గా అటువైపు అంటే ఇంట్లోంచి కనుక వస్తే మనకి ఎంట్రన్స్ అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో సేఫ్టీ పర్పస్, సెక్యూరిటీ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద విండో వచ్చేస్తుంది. ఆ ఆపోజిట్ పోర్షన్లో కూడా విండో రావడం జరుగుతుంది, గ్లాస్ విండో ఆబ్వియస్లీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళకనమాట స్లైడింగ్ విండో, అది కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్లీ ఓపెన్ టు స్కై, ఆకాశం వ్యూ కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా ప్లాన్ చేసి చాలా బ్యూటిఫుల్గా, ఇది దీనికోసమే యాక్చువల్గా చెప్పాలంటే ఇంత టైం పట్టింది. సో అది అవ్వాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి అలా విండో స్లైడ్ అయితే జస్ట్ మనకి ఆకాశం, ఆ బ్యూటీ కనిపిస్తుంది. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ స్పేస్ ఉంది చూసారా, ఈ స్పేస్ ఇదంతా బేసికల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, నా జిమ్కి ప్లాన్ చేయాలా, లేకపోతే ఇదొక హాల్ అంటే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు కింద కామన్ ఏరియా కాకుండా పైకి వచ్చి చిల్ అవ్వడానికి యూజ్ చేయాలా ఏంటి అన్నది ఈ పర్టికులర్ స్పేస్ వరకు ఇంకా మైండ్లో ఆలోచిస్తున్నాము దీన్ని ఎలా వాడాలి అని. అండ్ ఇటు వచ్చేసేసి కింద మా బెడ్రూమ్ వచ్చిన ప్లేస్లోనే పైన అంత స్పేషియస్గా ఇదంతా సిద్ధు బెడ్రూమ్ అనమాట. కావాలని చెప్పి సిద్ధు బెడ్రూమ్, క్లోసెట్ రూమ్ తీసేసి సిద్ధు బెడ్రూమ్ పైన ఉంటే బాగుంటుంది అని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను, చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను మీకు. కింద అయితే గబుకున ఇంట్లో చుట్టాలు వచ్చినా, లేకపోతే టీవీ చూస్తున్నా, లేకపోతే ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నా సరే పైకి వచ్చి తలుపేసేసి వాడికంటూ ఒక ఫ్లోర్ ఉండి వాడికంటూ ఒక గది ఉంటే చదువుకి ఇబ్బంది ఉండదు. వీడి బెడ్రూమ్కి మేము ప్లాన్ చేయడం కాదు, వాడే ఆలోచనలు ఇస్తాడు. ఇక్కడ నాకు కంప్యూటర్ సెటప్ కావాలి, ఇక్కడ నా స్టడీ టేబుల్ ఉండాలి, ఇలాగ వాడికి ఏవో చాలా కోరికలు ఉన్నాయి. సో అవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయి మేము అన్నీ అసెంబుల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. యాజ్ యూజువల్ కింద ఎలా వచ్చిందో ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇది వాడి రూమ్ స్పెషాలిటీ. అండ్ ఇలా కనుక మనం బయటకు వచ్చేసేస్తే ఇది కామన్ హాల్ ఏరియా అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది మా అబ్బాయి డ్రీమ్ రూమ్ అనమాట. ఇక్కడంట హోమ్ థియేటర్ పెట్టాలంట, ఇక్కడ ఒక చిన్న బార్బిక్యూ సెటప్ పెట్టాలంట, అలాగా ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ హోమ్ థియేటర్ చూసుకుంటూ ఇక్కడ 2-3 రెక్లైనర్లు వేసుకుంటారంట. కూల్ డ్రింక్ బాటిల్స్ పక్కన పెట్టుకొని, మా వాడి కూల్ డ్రింక్ లాగాడు కదా, సో జ్యూసులు పక్కన పెట్టుకొని అలా సినిమా చూడాలంట. సాటర్డే రాత్రి, సండే పూర్తిగా అసలు వాళ్ళిద్దరిని వదిలేయాలట. ఉన్నారా, తిన్నారా, ఇంటికి వచ్చారా అని కూడా అడగకూడదట. ఏ సినిమా వస్తే ఆ సినిమా 24 గంటలు పెట్టుకొని చూసుకుంటూ వీకెండ్ని ఎంజాయ్ చేస్తారంట. మధ్యలో నేను ఏం చేయాలి చెప్పరా 2 రోజులు. సో ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన రూము, హోమ్ థియేటర్. అండ్ ఇక్కడ నుంచి నేను వెళ్తే బాగుండు ఇక్కడికి. ఇక్కడ ఈ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇదంతా అచ్చంగా నా అడ్డ. ఏంటంటే నా ప్లాన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ చక్కగా గ్రో అయ్యి కుకింగ్కి సంబంధించిన ఎపిసోడ్స్ కోసం మనసులో అయితే ఉంది ఇంకొక ఛానల్ ఓపెన్ చేయాలని. ఆ కుకింగ్కి సంబంధించిన ఎపిసోడ్స్ చేయడం కోసం ఎక్స్క్లూజివ్గా ఆ ఛానల్ కోసం ఇదంతా కుకింగ్ స్టూడియో అనమాట. అండ్ బేసికల్గా మెట్లెక్కి వస్తాం కాబట్టి ఇది మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఇక్కడ మనకి తలుపు వస్తుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. సో బేసికల్గా ఇక్కడ మనకి ఎంట్రన్స్ వస్తుంది అనమాట. అంటే నేను ఇటు నుంచి మెట్లు ఎక్కుతున్నానని చెప్పాను కదా, మెయిన్ ఇటు కదా. సో ఇటు ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు నుంచి మనం ఇటు వచ్చేసిన తర్వాత ఇదంతా ఖాళీ స్పేస్. చక్కగా సాయంత్రం పూట కూర్చొని మాట్లాడుకోవడం కానీ, లేకపోతే బట్టలు ఆరేసుకోవడానికి కానీ, ఏదైనా చిన్న చిన్న పార్టీస్ అవి అరేంజ్ చేసినప్పుడు మెయిన్ మా థాట్ ఏంటంటే పైన హోమ్ థియేటరు, భోజనాలు అవి పెట్టుకొని ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా కూర్చోవచ్చు, ఇది ఒక గెట్ టుగెదర్ స్పేస్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నది థాట్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను ప్లాన్స్ని కూడా పెడదామని అనుకుంటున్నాను, కానీ ఇల్లు పెద్దదయ్యే కొద్దీ ఇంటి మెయింటెనెన్స్కే చాలా టైం పట్టేస్తూ ఉంటుంది, చాలా ఓపిక కూడా ఉండాలి. బికాజ్ కష్టపడి కట్టించుకుని ఇల్లు కదా, ఎలా పడితే దాన్ని అలా వదిలేలేం కాబట్టి వాటి క్లీనింగ్ అనో ఎక్కువ అవుతుంది. సో ప్లాన్స్ని నువ్వు ఇప్పుడే పెట్టుకోవద్దు, ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది అన్నది మా అత్తగారి సజెషన్. మంచి కోడలుగా వినడం నా బాధ్యత కాబట్టి ప్రస్తుతానికి ఆ ఆలోచనని విరమించుకున్నాను. తర్వాత అనిపిస్తే అప్పుడు తర్వాత విషయం తర్వాత చూద్దాం. సో ఇది ఈ ఫ్లోర్ విశేషాలు అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ పైన వచ్చేసి పైకి వెళ్ళాక చెప్పచ్చుగా, అది ఇంకొక అద్భుతం. రండి చెప్తా. మొత్తం మనం ఎప్పుడు టాప్ మోస్ట్ పై ఫ్లోర్లో ఉన్నాము. ఇది ఇంకా 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 బాగుంటుంది, ఎందుకంటే మొత్తం విజయవాడలా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అటువైపు చూస్తేనేమో దుర్గగుడి కనిపిస్తుంది అనమాట. ఇంకా శుక్రవారం నేను దుర్గగుడికి వెళ్ళక్కర్లేదు. పొద్దునో లేకపోతే సాయంత్రమో పైకి వచ్చి లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారిని చూసినంత హ్యాపీ ఫీల్ అయిపోవచ్చు. ఇటువైపు ఏమో దుర్గగుడి, అంటే మన 1 టౌను, దుర్గగుడి, గాంధీ హిల్ అన్నీ ఇటువైపు అనమాట. దెన్ అటువైపు వెళ్తేనేమో బందర్ రోడ్డు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
అండ్ ఇటువైపు చూసుకుంటేనేమో మనకి గుణదల కొండ కనిపిస్తుంది. సో గుణదల మేరీమాత ఉత్సవాలు జరిగినప్పుడు కూడా అంతా లైటింగ్ అవి పెడతారు, చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా ఇక్కడి నుంచే చూడొచ్చు. అండ్ ఇటువైపు అంతా మనకి గాంధీనగర్, ఐనాక్స్ థియేటర్స్, మార్కెట్, సో సెంటర్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను ఇంటిని. సో ఇక్కడంతా ఈ స్పేస్ మాత్రమే కంప్లీట్గా ఎంటీ ఉంటుంది అనమాట. ఇక్కడంతా మనకి సోలార్ ప్యానెల్స్ అవి పెట్టడం జరుగుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి, కన్స్ట్రక్షన్ హోమ్ టూర్ అని అన్నాను కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అని టెంటేటివ్గా మేము అనుకుంటున్నాము మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అక్క, ఈ ప్లేస్ ఇక్కడైతే ఇంకా బాగుంటుంది అక్క అని కనుక మీరు అనుకుంటే డెఫినెట్లీ మీ సజెషన్స్ని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. 100% అవి నాకు హెల్ప్ అవుతాయంటే దానికన్నా కావాల్సిందే ఉంది. సో అదండి ఇవాళ నా వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, థ్యాంక్ యూ, బై బై.